ఉమ్మడి తెలంగాణలో రాజకీయ చైతన్యం కలిగిన ఆ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రి తప్ప మంత్రి పదవి దక్కలేదు. ఒకప్పుడు అధికార పార్టీకి కంచుకోటగా ఉన్న ఆ జిల్లాకు మంత్రివర్గ విస్తరణలో మినిస్టర్ బెర్త్ దక్కే ఛాన్స్ ఉంది. పూర్తిస్థాయి మంత్రి లేకపోవడంతో ఇన్ఛార్జి మంత్రిపై అదనపు భారం పడుతుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయట. అదే జిల్లాకంటూ మంత్రి పదవి ఉంటే అభివృద్ధి పనులు చకచకా సాగిపోయేవంటున్నారు. అలాగే జిల్లా నేతలకు పెద్ద దిక్కుగా ఉండేవారు అంటున్నారు. అయితే జిల్లాకు మంత్రి పదవి లేకున్నా ఓ సీనియర్ నాయకుడు మాత్రం యాక్టింగ్ మినిస్టర్లా పాలన సజావుగా సాగేలా కృషి చేస్తున్నారట. మిస్టర్ అడ్మినిస్ట్రేటర్ అని కూడా పేరు తెచ్చుకున్న ఆ సీనియర్ నాయకుడు ఎవరు? ఈసారి మంత్రి పదవి ఆయనకే దక్కేనా? వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తి చేసుకున్నప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి మాత్రం దక్కలేదు. మొదటి దశలో ఎవరికీ బెర్త్ ఖరారు కాలేదు. రెండో దశ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుందో తెలియదు. ఇదిగో అదిగో అంటున్నారే కానీ ముహూర్తం మాత్రం ఫైనల్ కాలేదు. మంత్రివర్గ విస్తరణలో నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి 100% పాళ్లు ఖాయమని జిల్లా నాయకులు ఆశిస్తున్నారు. ఒకప్పుడు ఇందూరు జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 9 నియోజకవర్గాల్లో 4 ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారు. తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో హస్తం ఎమ్మెల్యేల సంఖ్య 5కు పెరిగింది. కానీ జిల్లాకు మాత్రం మంత్రి పదవి దక్కలేదు. గతంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన పి సుదర్శన్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖతో పాటు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఇలా ఉంటే ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కొనసాగుతున్నారు. రాజకీయంగా మంచి చైతన్యం కలిగిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి మాత్రం దక్కలేదు. తొలి దశలో ఈ జిల్లా కాంగ్రెస్ శ్రేణులకు నిరాశే మిగిలింది. అయితే జిల్లాకు చెందిన నాయకుడు మహేష్ కుమార్ గౌడ్కు టీపీసీసీ ఇచ్చిన అధిష్టానం మంత్రి పదవికి మాత్రం ఇంకా ఛాన్స్ రావడం లేదని అంటోంది. అదే మంత్రి పదవి ఉంటే పాలన గాడిలో పడి అధికారులు అలర్ట్గా ఉండేందుకు అవకాశం ఉండేదని అధికార పార్టీ కేడర్ అభిప్రాయపడుతోంది. అయితే మంత్రి పదవి ఉమ్మడి ఇందూరు జిల్లాకు ఇవ్వకపోవడంతో ఇటు పార్టీ పరంగా అటు అభివృద్ధి పరంగా కొంత ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నారట. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటిస్తూ సమీక్షలు సమావేశాలకు హాజరవుతున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి పూర్తిస్థాయి మంత్రి లేకపోవడంతో జూపల్లికి అదనపు భారంగా మారిందంటున్నారు పార్టీ కార్యకర్తలు. పార్టీ పరంగా చూస్తే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ లో మోస్ట్ సీనియర్ నాయకుడిగా ఉన్న మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి జిల్లా పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటూ వస్తున్నారు. పార్టీని నడిపించడంతో పాటు క్యాడర్ను అన్ని విధాలుగా ఆదుకునే పేరున్న లీడర్ సుదర్శన్ రెడ్డి. అయితే జిల్లాలో పాలనా పరంగా ప్రత్యేక దృష్టి పెట్టారట ఈ పెద్దాయన. మొదటి దశలోనే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి రావాల్సి ఉందన్న వాదన వినిపిస్తోంది. అప్పట్లో స్పీకర్ పదవి ఆఫర్ చేయడంతో తీసుకోకుండా వెనక్కి తగ్గారని సమాచారం. రెండో దశ మంత్రివర్గ విస్తరణలో తప్పకుండా సీనియర్ ఎమ్మెల్యేకి బెర్త్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. అయితే మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాత్రం ప్రోటోకాల్ లేకున్నా నిజామాబాద్ జిల్లాలో పాలనపై హెడ్ మాస్టర్లా వ్యవహరిస్తున్నారని టాక్. అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ పాలన సజావుగా సాగేలా సూచనలు చేస్తున్నారట. మంత్రి పదవి లేకున్నా సీఎం రేవంత్ ఈ పెద్దాయనకు పవర్లు మాత్రం ఇచ్చారని తెలుస్తోంది. ఎప్పుడూ ముక్కుసూటితనంతో ఎలాంటి ఆరోపణలు లేని నిఖార్సైన నాయకుడిగా ఆ పెద్దాయనకు పేరుంది. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో విద్యార్థులకు మంచి ఉత్తీర్ణత రావాలని, ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. రైతులకు విత్తనాల పంపిణీ, రైతు బంధు ఇలా అనేక అంశాలపై అధికారులు తగిన చర్యలతో ముందుకు వెళ్లాలని సూచనలు కూడా చేస్తున్నారు. ఇటు పార్టీ పరంగా అటు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ అన్ని తానే చూసుకుంటున్నారట. పార్టీ నాయకుల మధ్య సమన్వయం కుదురుస్తున్నారని తెలుస్తోంది. ఇలా యాక్టింగ్ మంత్రిగా అటు అధికారులకు సూచనలు చేసినా ఇటు పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నప్పటికీ జిల్లాకు మంత్రి పదవి ఇస్తే మరింత బాగుంటుందన్నది కాంగ్రెస్ శ్రేణుల వాదన. అయితే సుదర్శన్ రెడ్డి మాత్రం మిస్టర్ అడ్మినిస్ట్రేటర్ గా మంచి పేరు తెచ్చుకుంటున్నారని రాజకీయ విశ్లేషకుల టాక్. దీంతో ఈసారి సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమని ఘంటాపథంగా చెబుతున్నారు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు.